Welcome back to our channel. Today I would like to explain about 33rd question, which is related to graph. ఇది 8 మార్కుల ప్రశ్న. సో దీంతో కంప్లీట్గా 8 మార్కుల ప్రశ్నలు 5 కూడా పూర్తయిపోయినట్టే. సో దీంట్లో ఒక 4 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 క్వశ్చన్స్తో పాటుగా మీరు ఎస్పెషల్లీ మనకి 3 మోడల్ పేపర్స్ SCRT వచ్చారు. ఆ మోడల్ పేపర్స్లో ఉండే అన్ని క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. సో తద్వారా మనకి 8 మార్క్ అనేది మిస్ అవ్వకుండా ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా రాసే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఒక 2 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. సాల్వ్ గ్రాఫికల్లీ x + 3y = 6 అండ్ 2x - 3y = 12. ఈ రెండు ఈక్వేషన్స్ని కూడా మనం గ్రాఫికల్గా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ అదేవిధంగా అనదర్ క్వశ్చన్ సాల్వ్ గ్రాఫికల్లీ 2x + y - 6 = 0 అండ్ 4x - 2y - 4 = 0. ఈ 2 క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో సాల్వ్ చేసుకుందాం. సో దీంట్లో ఏంటంటే ఈ రెండు ఈక్వేషన్స్ని కూడా మనకి సింపుల్గా జస్ట్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అదేవిధంగా వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకో వాల్యూ వస్తుంది. ఆ విధంగా మనం ఒక 2 పాయింట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఈ 2 పాయింట్స్ ద్వారా మనం లైన్ డ్రా చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ కూడా మీరు వేరే వేరే నెంబర్లు తీసుకోవడం ద్వారా అట్లీస్ట్ 3 or 4 పాయింట్స్ అట్లీస్ట్ ఒక లైన్ కోసం ఒక 4 పాయింట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి 8 మార్క్స్కి ప్రాబ్లం ఉండదు. సో 2 పాయింట్స్ ఉన్నా కానీ మనకి 8 మార్క్స్ ఇవ్వాల్సిందే, ఇస్తారు. కానీ 4 పాయింట్స్ అయితే బెటర్. 100 మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి. ఓకే, టు ద పాయింట్ x + 3y = 6 ఈక్వేషన్లో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x + 3y = 6 t అటు పంపిస్తే 6/3 2 వస్తుంది. అంటే మనం x 0 వేసుకుంటే y వాల్యూ 2 వచ్చింది అనమాట. ఇప్పుడు y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే x + 3 × 0 = 6 అవుతుంది. 3 × 0 0 కాబట్టి x + 0 = 6. సో y ప్లేస్లో 0 వేయడం ద్వారా x ప్లేస్లో 6 వచ్చింది. జస్ట్ మనకు ఒక 2 పాయింట్స్ అనేవి వచ్చినాయి, 0,2 అండ్ 6,0. అండ్ సేమ్ ఇలాగే రెండో ఈక్వేషన్ 2x - 3y = 12లో కూడా x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 × 0 - 3 × y = 12 అంటే జస్ట్ x ప్లేస్లో 0 వేసాం. 2 zeros are 0 and -3y = 12 and y = 3 12/-3. 3 12లో -4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో y 4 అవుతుంది. సేమ్ అదేవిధంగా y కూడా 0 మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2x - 3 × 0 = 12 అవుతుంది. 2x - 0 = 12, 2x = 12, x = 12/2 6 అవుతుంది. సో ఇక్కడ కూడా మనకు 2 పాయింట్స్ ఫామ్ అయినాయి. x ప్లేస్లో 0 వేసుకోవడం ద్వారా మనం y వాల్యూ -4 వచ్చింది. y ప్లేస్లో 0 వేసుకోవడం ద్వారా x ప్లేస్లో 6 వచ్చింది. సో 0, -4 అండ్ 6, 0 అని 2 పాయింట్స్. సో టోటల్ ఈ 4 పాయింట్స్ మనం గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసుకుంటే ఇలా గ్రాఫ్ మనం తీసుకుంటాం. దీంట్లో పాయింట్స్ ఇక్కడ ఉన్న 2 పాయింట్స్ 0,2 అండ్ 6,0. 0,2 xలో 0 yలో 2 అంటే ఈ పాయింట్ అవుతుంది. ఓకే, అండ్ తర్వాత 6,0 xలో 6, yలో 0 అంటే ఈ పాయింట్ అవుతుంది. ఈ రెండు పాయింట్లు కలిపి డ్రా చేసుకుంటే ఒక లైన్ వస్తుంది. సేమ్ ఇందులో 0, -4 xలో 0 yలో -4 అంటే ఇక్కడ కిందకు వస్తుంది -4 అండ్ xలో 6 yలో 0 ఆ పాయింట్ మళ్ళీ ఇదే వస్తుంది. సో ఇక్కడ రెండు కూడా 6,0 అనే పాయింట్ ద్వారా ఇంటర్సెక్ట్ అయినాయి అనమాట. సో మనకు కావాల్సిన సొల్యూషన్ 6,0 మనకు కావాల్సిన సొల్యూషన్ అవుతుంది. ఓకే, ఇదే విధంగా రెండోది సెకండ్ క్వశ్చన్ 2x + y = 6 అండ్ 4x - 2y = 4 అనే 2 లైన్స్. ఈ 2 లైన్స్ చూసుకుంటే కనుక 2x + y = 6 దీంట్లో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తారు. y ఏమవుతుంది 6 అవుతుంది డైరెక్ట్గా, ఎందుకంటే 2 zeros 0 కాబట్టి y 6 అవుతుంది. సో మనం 0 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా 6 అనేది వచ్చింది. సో 0,6 అనేది ఒక పాయింట్. అండ్ y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2x + 0 = 6. సో 2x = 6, x = 6/2 అండ్ 2 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x = 3 అండ్ y ప్లేస్లో 0 వేసుకోవడం ద్వారా x వాల్యూ 3 వచ్చింది. సో మనకి ఈ లైన్కి 2x + y = 6 అనే లైన్కి ఒక 2 పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం, 0,6 అండ్ 3,0. సేమ్ ఇలాగే రెండో లైన్ 4x - 2y = 4 ఉంది కదా. ఈ రెండో లైన్ 4x - 2y = 4లో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం. 4 × 0 - 2y = 4 అండ్ -2 0 అయిపోతుంది కదా. 4 × 0
అండ్ దెన్ -2y is equal to 4, -2y is equal to 4, అండ్ y is equal to 2 ఇందులో క్యాన్సిల్ అవుతుంది -2 టైమ్స్. అప్పుడు మనకి x0 వేసుకోవడం ద్వారా y వాల్యూ -2 వచ్చింది, x0 వేయడం ద్వారా y వాల్యూ -2 వచ్చింది. ఇప్పుడు సేమ్ నెక్స్ట్ చూసుకుంటే y వాల్యూ 0 వేసుకుని చూద్దాం. 4x - 2 × 0 0, 4x - 0 is equal to 4 అవుతుంది. 4x is equal to 4, x is equal to 1. అంటే 4/4 క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది. అంటే y ప్లేస్లో 0 వేసుకోవడం ద్వారా x వాల్యూ 1 వచ్చింది. ఇక్కడ కూడా ఒక 2 పాయింట్స్ వచ్చాయి. సో ఈ 4 పాయింట్స్ మనం గ్రాఫ్లో రిప్రజెంట్ చేసుకుంటే అంటే 0,6 అంటే xలో 0, yలో 6 అంటే పాయింట్ అనమాట. 0,6 అండ్ xలో 3, yలో 0, xలో 3, yలో 0 అంటే ఈ పాయింట్. ఈ 2 పాయింట్లు కలిపి డ్రా చేసుకుంటే ఇలా వస్తుంది. అలాగే సెకండ్ లైన్ కూడా xలో 0, yలో -2, xలో 0, yలో -2 అంటే ఇది ఈ పాయింట్. xలో 1, yలో 0 అంటే పాయింట్ ఇది. ఈ 2 పాయింట్లు కలపడం ద్వారా లైన్ వస్తుంది. ఈ రెండు 2,2 అనే పాయింట్ ద్వారా ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి మనకి ఇది ఆన్సర్ అవుతుంది. అయితే గ్రాఫ్ విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే ఎగ్జాక్ట్గా x యాక్సిస్ తీసుకోవడం, y యాక్సిస్ గీయడం, అంటే అడ్డు గీత నిలువు గీత గీసుకోవడం, అండ్ నెంబర్స్ పర్టికులర్గా స్పష్టంగా చూపించాలి, అండ్ యారో మార్క్స్ ఖచ్చితంగా చూపించాలి. ఈ లైన్ డ్రా చేసిన తర్వాత ఈ లైన్ యొక్క నేమ్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాయాలి. 2 లైన్స్ యొక్క నేమ్స్ ఈక్వేషన్స్ రాయాలి, అండ్ పాయింట్స్ని కరెక్ట్గా చూపించాలి. ఆ పాయింట్స్ని కూడా పక్కన రాయాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ గ్రాఫ్ యొక్క స్కేల్ రాయడం ఇంపార్టెంట్. స్కేల్ అంటే మనకి రిప్రజెంటేషన్, అంటే ఒక్కొక్క గడికి ఎంత దూరం చూపించాం, అంటే ఎంత డిస్టెన్స్ చూపిస్తున్నాం. 1, 2, 3 నార్మల్ నెంబర్సే వేసుకున్నాం ఇక్కడ. సేమ్ అందుకని చెప్పేసి 1 సెంటీమీటర్స్ 1 యూనిట్ అని రాయాలి. కొన్ని చోట్ల వాల్యూస్ ఎక్కువ వస్తాయి, అంటే నెంబరింగ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ 10, 15 అలా వస్తే అప్పుడు స్కేల్ 2 వేయచ్చు, అంటే 2 టేబుల్ వేయచ్చు. 2, 4, 6, 8 అలా వేసుకోవచ్చు. అప్పుడు 1 సెంటీమీటర్స్ 2 యూనిట్స్ అని రాయాలి. సో మనకి ఇచ్చిన వాల్యూస్ని బట్టి, మనకు వచ్చే వాల్యూస్ని బట్టి స్కేల్ అనేది డిసైడ్ చేసుకోవాలి. మీరు ఈ గ్రాఫ్ రాసేటప్పుడు ఖచ్చితంగా స్కేల్ అనేది రాయాలి. ఇది రాయడం ద్వారా మనకి 8 మార్క్స్ వస్తాయి. ఇది మిస్ అయ్యిందంటే మనకు మార్క్స్ మరి తగ్గుతాయి అన్నమాట. సో గ్రాఫ్ విషయంలో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోండి. అయితే x యాక్సిస్ని చూపించేటప్పుడు క్యాపిటల్ X, క్యాపిటల్ Y రాయండి. క్యాపిటల్ X, క్యాపిటల్ Y చూపించండి. స్మాల్ x, స్మాల్ y చూపించొద్దు. ఎందుకంటే స్మాల్ ఆల్ఫాబెట్ని సాధారణంగా పాయింట్స్ని చూపించడానికి చూపిస్తారు కానీ యాక్సిస్ని చూపించడానికి క్యాపిటల్ X, క్యాపిటల్ Yని ఉపయోగించాలి. ఓకే, సో ఈ విధంగా ఈ మనకి 33A నుంచి 2 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఎలాగ ఇస్తారని కాదు, బట్ నెంబర్స్ మారినా మనం చేయగలిగేలాగా ఉండాలి. ఈ గ్రాఫ్కి మినిమం రూల్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఈ రూల్స్. ఓకే, మనం 33Bలో క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఇది ఎలా ఉంటుందంటే రైటింగ్ ఇస్తాడు, మనమే ఈక్వేషన్స్ అంతా మార్చుకుని దానికి గ్రాఫ్ గీయాల్సి ఉంటుంది. అయితే 33Aలో డైరెక్ట్గా ఈక్వేషన్స్ ఇచ్చేస్తాడు, మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి డిఫరెన్స్ అది. బట్ అయినా సరే సింపుల్గా ఈ 2 సమ్స్ మాత్రం ఫోకస్ చేయండి. మ్యాక్సిమం మనకి ఇచ్చిన ఈ 4 సమ్స్లో ఒక సమ్ గ్యారంటీగా రావచ్చు. అండ్ వీటితో పాటుగా మోడల్ పేపర్లో సమ్స్ కూడా మీరు కవర్ చేసుకోవాలి. ఓకే, అండ్ 10 స్టూడెంట్స్ క్వశ్చన్ చదువుతున్నాను. 10 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ 10th took part in mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, find the number of boys and the girls who took part in the quiz by graphical. గ్రాఫ్ గీయడం ద్వారా గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమందిని వివరించమని తెలియజేయాలన్నమాట. ఓకే, లెట్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ బి ఎక్స్, గర్ల్స్ని ఎక్స్ అనుకుంటాం. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ బి వై అనుకుంటాం. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10 మంది ఉన్నారు. కొంతమంది బాయ్స్, కొంతమంది గర్ల్స్ కలిపి 10 మంది ఉన్నారు అనేది మనకు అర్థమైంది. సో దాన్ని మనం ఇలా ఒక ఈక్వేషన్లా రిప్రజెంట్ చేసుకోవాలి. అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than the నెంబర్ ఆఫ్ బాయ్స్. గర్ల్స్ బాయ్స్ కంటే 4 ఎక్కువ. సో డిఫరెన్స్ 4 కాబట్టి x - y = 4 అని ఈ పర్టికులర్ లైన్ని మనం మ్యాథమెటికల్గా ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. x - y = 4 అని. మనకి ఇక్కడ 2 లైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి, ఈక్వేషన్స్ అనేవి రెడీ అయ్యాయి. సో ఆ ఈక్వేషన్స్ని మనం ముందు అనుకున్నాం కదా, x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా y వాల్యూ వస్తుంది, అలాగే y ప్లేస్లో 0 వేయడం ద్వారా x వాల్యూ వస్తుంది. సో సమ్ మీకు ఇది రైటింగ్ సమ్ డిఫికల్ట్ అనిపించవచ్చు, బట్ స్టేట్మెంట్ రాసుకుంటే వెరీ సింపుల్, దానినే సింపుల్గా ఉంటుంది. x 0 సబ్స్టిట్యూట్ చేస్తే y 10 అయిపోతుంది. ఎందుకంటే 0 వేసుకుంటే y అంటే x క్లోజ్ చేసుకుంటే y 10 అయిపోతుంది. అలాగే y 0 వేసుకుంటే x 10. సో పాయింట్స్ కూడా 0, 10, 10, 0 బాగా సింపుల్గా ఉంటాయి.
అలాగే రెండో ఈక్వేషన్ ఎక్స్ ప్లేస్లో 0 వేసుకుంటే వై ప్లేస్లో -4 అవుతుంది, వై ప్లేస్లో 0 వేసుకుంటే ఎక్స్ ప్లేస్లో 4 అవుతుంది. సో ఇలా మనకి 0, -4 అండ్ 4, 0 అని పాయింట్స్ వచ్చేస్తాయి. సో ఒకసారి చూడండి, ఇది చాలా సింపుల్. స్కేల్ కూడా చూసుకోండి, పక్కాగా ఇలా ఉండాలి స్కేల్. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఒకసారి గ్రాఫ్ చూడండి అమ్మా. ఇక్కడ 0, 10, 10, 0 పాయింట్స్. 0, 10 అంటే ఎక్స్లో 0 చూసుకోవాలి, వైలో 10 నెంబర్ని చూసుకోవాలి. 0, 10. 10, 0 అంటే ఎక్స్లో 10, వైలో 0 అంటే పాయింట్. ఇది రెండు ఇలా వస్తాయి. అలాగే సెకండ్ లైన్ 0, -4. ఎక్స్లో 0, వైలో -4 అంటే ఇక్కడ వస్తుంది. ఎక్స్లో 4, వైలో 0 అంటే ఇక్కడ వస్తుంది. ఈ రెండు కనెక్ట్ చేసుకుంటే 7, 3 అనే పాయింట్ రెండు కనెక్ట్ అయ్యాయి. సో మనకు సొల్యూషన్ ఇది. ఇక్కడ ఖచ్చితంగా ఇంటర్సెక్ట్ పాయింట్ అనేది రాయాలి. ఎక్కడ టచ్ అయింది 7, 3, ఇక్కడ టచ్ అయింది 4 రాయాలి. సొల్యూషన్ x7, y4. ఇది క్లియర్గా రాయాలి ఇన్ఫర్మేషన్. ఈ 3 లైన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇది రాయకుండా మాత్రం మనకి 8 మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. We have to write the conclusion for each and every question. ప్రతి క్వశ్చన్కి కన్క్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ అంటే క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ముందు రాయడం, అండ్ కన్క్లూజన్లో మనం మనం ఏదైతే సొల్యూషన్ సంపాదించామో, సాధించామో దాన్ని డౌన్లో క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ సమ్ చూసుకుంటే, అండ్ 5 pencils and 7 pens together cost 50 rupees. And whereas 7 pencils and 5 pens together cost 46 rupees. From the pair of linear equations for the above problem and find the solution graphically. Find the cost of the pencil and a pen. So let the cost of one pencil is x and the cost of one pen be y అనుకుంటే, సో ఈ క్వశ్చన్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. 5 పెన్సిల్లు 7 పెన్లు కలిపి అంటే 5x + 7y 50 రూపీస్ అనమాట. అలాగే 7 పెన్సిల్స్ 5 పెన్స్ కాబట్టి 7x 5y 46 అవుతుంది అనమాట. ఇలా మనకి 2 ఈక్వేషన్లు ఫామ్ అయ్యి, ఈ 2 ఈక్వేషన్స్ నుంచి మనం ఏ విధంగా సొల్యూషన్ చూస్తే కనుక, అయితే ఇక్కడ ఏంటంటే మనం ముందు లెక్కలో ఎక్స్ ప్లేస్లో 0, వై ప్లేస్లో 0 అనే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఇక్కడ సమ్ నెంబర్ అనేది తీసుకోవాలి, ఏదో నెంబర్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ 0 తీసుకోవడం ద్వారా డైరెక్ట్గా మన క్యాన్సిలేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ అవ్వట్లా 0. ఇక్కడ x0 తీసుకుంటే 50/7 వస్తుంది. 50/7 అనేది కొద్దిగా కుదరదు. అలాగే వై ప్లేస్లో 0 తీసుకుంటే ఆన్సర్ రావచ్చు. వై ప్లేస్లో 0 తీసుకుంటే 50/5 అవుతుంది, 10 వస్తుంది. కానీ ఇక్కడ అందుకని ఆ క్యాన్సిలేషన్ అనేది పాసిబిలిటీ లేదు కాబట్టి మనం అన్నీ కూడా 0లు తీసుకోకుండా సమ్ నెంబర్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇక్కడ నెంబర్స్ తీసుకున్నాం. ఎక్స్ ప్లేస్లో 4 తీసుకుంటే ఏమవుతుంది, ఈ ఈక్వేషన్ ఇలా మార్చుకుంటే అంటే ఇక్కడ 5x + 7y = 50 కదా. ఈ 50 - 5x అవుతుంది. అంటే ఇటువైపు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నది -5x అవుద్ది. వై పక్కన ఉన్న 7 డినామినేటర్కి వస్తుంది. 50 - 5x + 7 ఈ విధంగా మారుతుంది అనమాట. సో ఈ విధంగా మారిన తర్వాత దాంట్లో ఎక్స్ ప్లేస్లో -4 వేసుకుంటే 50 - 5 × -4, 5 4 = 20, 50లోంచి 20. సో ఇక్కడ ఏంటంటే ప్లస్ కాబట్టి 50 + 20 అవుతుంది, అందుకని 70 అవుతుంది. 70/7 10 వస్తుంది. అంటే -4 అనే నెంబర్ ఎక్స్లో తీసుకుంటే y వాల్యూ 10 వచ్చింది అనమాట. అంటే మనకు ఒక పాయింట్ రెడీ అయింది. సేమ్ అలాగే చూసుకుంటే ఓకే, ఎక్స్ ప్లేస్లో 10 తీసుకుంటే వై ప్లేస్లో 0 వస్తుంది. సో అలాగే ఇది అంటే 0 ఉంది కదా, కొద్ది ముందు చెప్పాను, ఏం కాదు. సేమ్ ఒకవేళ 3 తీసుకుంటే 50 - 5 3 = 15. 50లోంచి 15 తీసేస్తే 35 వస్తుంది, 5 టైమ్స్ పోతుంది. సో 3 తీసుకుంటే 5 వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ ఈక్వేషన్ ద్వారా మనకు ఒక 3 పాయింట్లు ఫామ్ అయ్యాయి. సేమ్ అదే విధంగా ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా కూడా ఇంకొక 3 పాయింట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అనదర్ 3 పాయింట్స్. ఈ 3 పాయింట్స్ కలిపి మన గ్రాఫ్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది చేయాలి. సో ఈ 3 పాయింట్స్ -4, 10, ఎక్స్లో -4, వైలో 10 ఒక పాయింట్. అలా ఈ పాయింట్స్ అన్ని కూడా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయడం ద్వారా మనకి ఈ విధంగా అవుతుంది. ఇది 3, 5 అనే పాయింట్ దగ్గర మనకి టచ్ అవుతుంది. ఐ మీన్ రెండు కూడా 3, 5 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే 3, 5 దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయో ఇది మనకు కావాల్సిన సొల్యూషన్ అనమాట. సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందో పాయింట్ మనకు కావాల్సింది ఎక్స్. అప్పుడు 3, 5 కాబట్టి ఎక్స్ వాల్యూ 3, వై 5 అవుతుంది. కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అయితే ఎక్స్ అంటే మరి కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అనుకున్నాం కదా.
కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ 3 రూపీస్, కాస్ట్ ఆఫ్ 1 పెన్ 5 రూపీస్ అనమాట. సో ఈ విధంగా మనకి గ్రాఫ్ అనేది అడుగుతారు. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. స్కేల్ ఖచ్చితంగా గ్రాఫ్ మీదే రాయండి. గ్రాఫ్ మీద ఈ ప్లేస్లోనే రాయండి, అంటే వేరే చోట రాయొద్దు. అంటే గ్రాఫ్ కరెక్షన్ చేసేటప్పుడు ఎదుర్కొంటే స్కేల్ కనిపిస్తుంది. ఇక్కడే రిప్రజెంటేషన్ ఆఫ్ వై యాక్సిస్, ఇక్కడే రిప్రజెంటేషన్, ఇక్కడే ఎక్స్ యాక్సిస్ ఎలా రిప్రజెంట్ చేశారు, యారో మార్క్స్ ఎలా చూశారు, ఇక్కడ ఈ ఇంటర్సెక్ట్ పాయింట్ని క్లియర్గా చూపించారా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. సో ఇంటర్సెక్ట్ పాయింట్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. మీకు అవకాశం ఉంటే ఈ పాయింట్ని డాటెడ్ లైన్స్తో చూపించడానికి ట్రై చేయండి. ఇలా డాటెడ్ లైన్ స్కేల్ పెట్టుకుని ఇలా డాటెడ్ లైన్స్ 3ని టచ్ అయ్యేలాగా, ఇలా డాటెడ్ లైన్ 5ని టచ్ అయ్యేలాగా చూపించండి. అదేవిధంగా ముందు సాంగ్లో కూడా డాటెడ్ లైన్స్ ఉపయోగించడానికి చూడండి. ఇక్కడ కూడా డాటెడ్ లైన్ 7 3 కదా, 7 నుంచి ఈ 7కి టచ్ అయ్యేలాగా ఓకే డాటెడ్ లైన్ గీయండి. అలాగే ఇక్కడ 3కి వై యాక్సిస్లో ఉండి 3కి టచ్ అయ్యేలాగా డాటెడ్ లైన్ గీస్తే ఆ రిప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జామినర్కి కనిపిస్తుంది. సో ఆ విధంగా మనకి ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. దీంతో మనకి 8 మార్క్స్ అనేవి కంప్లీట్ అయినాయి. 8 మార్క్స్ అనేవి చాలా ఫోకస్డ్, అండ్ మనం ఏదైతే సెలెక్టెడ్గా అనుకున్నామో ఆ క్వశ్చన్స్ గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఈ 8 మార్క్స్ కోసం మీరు కంప్లీట్గా మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి 3 మోడల్ పేపర్స్ అండ్ ఈ మనకి వీడియోలో చెప్పిన క్వశ్చన్స్ వీటిని మీరు ఫాలో అవడం ద్వారా 40 మార్క్స్ అందులో 1 మార్క్ కూడా మిస్ అవ్వదు. అయితే ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా కేర్ఫుల్గా ప్రజెంట్ చేయండి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. We will meet you in the next video. Thank you.